అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా విద్యా వ్యవస్థ గురించి కొన్ని విషయాలు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా తెలియచేయాలన్న ఆలోచనతో ఈరోజు ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎంత ప్రయారిటీ ఇచ్చినారన్నది అందరికి కూడా తెలుసు. ఈరోజు కనుక గవర్నమెంట్ స్కూల్స్ని కానీ, గవర్నమెంట్ కాలేజెస్ని కానీ మనం ఒక్కసారి కనుక వెళ్ళి చూస్తే అసలు మనం గవర్నమెంట్ స్కూల్స్ని ఈ విధంగా ఊహించుకోగలమా? అంటే మనం చిన్నప్పుడు ఇంకొక 15-20 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఎంత మార్పు వచ్చింది, ఎంత అభివృద్ధి చెందుతూ ఉంది అన్నది స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకి సంబంధించి కాంపిటేటర్స్గా మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎదిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఒక అద్భుతం. ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కాదనలేదు. చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా ఆయన ఇంత గొప్పగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే అవకాశం అయితే లేదు. అయితే ఈ 9 నెలల్లో, అంటే సుమారుగా 8 నెలల్లో మాత్రమే పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక డిజాస్టర్, అంటే ఏ విధంగా ఆ వ్యవస్థని నాశనం చేస్తూ ఉన్నారు అన్న దానికి నేను మీకు కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని వస్తాను. ఆయన చేసింది ఒక విద్యా విప్లవం అయితే, ఈయన చేసింది టోటల్గా విద్యా వ్యవస్థని కొలాప్స్ అయ్యే పరిస్థితికి తీసుకొని వస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని. ప్రధానంగా మీరు కనుక ఎలక్షన్ ముందు కనుక చూసుకుంటే జీవో నెంబర్ 117 రద్దు అనే విషయాన్ని తెలుగుదేశం కూటమి పార్టీ పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది. 117 జీవో రద్దు చేస్తామని వారు మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. అంటే 117 జీవోని రద్దు చేస్తాము అని. అంటే అందరూ కూడా అనుకోని ఉంటారు, తెలియదు చాలామందికి 117 జీవో అంటే ఏంటి, 117 జీవో రద్దు చేసిన దానివల్ల ఈ రాష్ట్రం చాలా బాగుపడుతుందేమో, పేద ప్రజలు వాళ్ళ యొక్క పిల్లల్ని అత్యద్భుతంగా చదివించుకుంటారేమో, పెను మార్పులు వస్తాయని చెప్పి చాలామంది ఆశపడ్డారు. అంటే ఈ 117 జీవో గురించి అవగాహన కూడా లేక నేను చెప్తున్నాను. 117 జీవో అంటే ఏంటి? మామూలుగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో 3 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ స్కూల్స్, అంటే 1 నుంచి 5వ తరగతి దాకా ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. 2 యూపీ స్కూల్స్ 7వ తరగతి దాకా ఉంటాయి. హై స్కూల్స్ 10వ తరగతి దాకా ఉంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైమరీ స్కూల్స్లో ఎస్జిటీలతో మామూలుగా చదువు చెప్పిస్తారు. హై స్కూల్స్కి వచ్చేటప్పటికి బీఈడి టీచర్స్తో చదువు చెప్పిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలు 3వ తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్తో చెప్పిస్తే వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్కి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వీళ్ళని డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఈ ప్రైమరీ స్కూల్స్లో ఉండే 3వ తరగతి నుంచి ఉండే పిల్లలందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్, హై స్కూల్ టీచర్స్తో చదువు చెప్పించాలన్న ఆలోచనతో ఆయన 117 జీవోని తీసుకొచ్చాడు. ఈ 117 జీవోలో ప్రధానంగా ఏంటంటే, హై స్కూల్కి దగ్గరగా ఉండే ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్కి 1 కిలోమీటర్ దూరంలో ఉండే ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్స్లోకి తీసుకొని వచ్చి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్లతో చదువు చెప్పించగలిగినప్పుడు 3వ తరగతి నుంచే పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా అద్భుతంగా తయారవుతారన్నది ఆయన ఆలోచన. ఈ ఉద్దేశంతో సుమారుగా 33,000 ప్రైమరీ స్కూల్స్ ఉంటే అన్నింటి జోలికి కూడా పోలా. వాటిలో కేవలం 4,100 ప్రైమరీ స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్కి దగ్గరలో ఉన్నాయి. ఈ 4,100 స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి 3, 4, 5 తరగతులను తీసుకెళ్ళి హై స్కూల్స్లో చేర్పించి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్స్తో చదువు చెప్పించే ప్రయత్నం చేసిందే ఈ 117 జీవో. మీరు ఒకసారి ఆలోచించండి, 33,000 స్కూల్స్లో 4,100 స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్కి దగ్గరగా ఉన్నాయని, వాటిల్లో ఉన్నటువంటి 3, 4, 5 తరగతులను హై స్కూల్స్లో పెట్టించి ఆ పిల్లలకి ఒక మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ప్రయత్నం. అలా చేసేటప్పుడు సుమారుగా 8,000 మంది ఎస్జిటీలకి స్కూల్ అసిస్టెంట్స్గా కూడా ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్స్ ఇచ్చి 3వ తరగతి నుంచే వారికి హై స్కూల్ టీచర్స్ చేత చదువు చెప్పించే ఒక ప్రయత్నం అయితే చేసిన దానివల్ల అందరూ కూడా గగ్గోలు పెట్టినారు. ఈ వ్యవస్థ వద్దు, మాకు 5వ తరగతి దాకా ఒకే స్కూల్లో ఉండాలా అని అందరూ కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఒక మంచి నిర్ణయం కదా, 3వ తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్తో చేయించడం అన్నది ఆ పిల్లలకి మంచి ఫౌండేషన్ ఇస్తుందని చెప్పి ఆయన ఆశపడ్డారు. అయితే ఈ 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి సుమారుగా ఈ 8 నెలల పాటు
ప్రతి శుక్రవారం కూడా ఈ టీచర్స్ యూనియన్స్ లీడర్స్తో ఈ తాడేపల్లిలో మీటింగ్స్ పెట్టారు. ప్రతి శుక్రవారం కూడా 8 నెలల పాటు టీచర్స్తో ఈ యూనియన్స్తో మీటింగ్స్ పెట్టారు. ఈ 117 జీవోని రద్దు చేయాలన్నా లేదా, 117 జీవోని రద్దు చేయాలన్నా లేదా అనేది. ఎట్టకేలకు ఈ మధ్య కాలంలో అంటే ఒక 15 రోజుల క్రితం ఈ 117 జీవోని రద్దు చేస్తున్నాం అని చెప్పారు. ఎప్పుడైనా కూడా మీరు ఆలోచించండి, ఒక సిస్టమ్ని రద్దు చేసినప్పుడు మళ్ళీ పాత సిస్టంలోకి వస్తారని చెప్పి ఆశిస్తారు ఎవరైనా కూడా. అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నారు, ఆ రద్దు అన్నప్పుడు పాత సిస్టంలోకి వస్తారనుకుంటారు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకొక కన్ఫ్యూషన్ సిస్టంలోకి తీసుకెళ్లడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అలానే ఉచిత ఇసుక అన్నారు, ఉచితం ఉందా దాంట్లో? లేదు. ఇప్పుడు కూడా ఇదే పద్ధతి. 117 జీవో రద్దు చేస్తా ఉన్నానని చెప్పినప్పుడు మళ్ళీ పాత సిస్టమ్స్లోకి వచ్చేసి ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా 1 to 5th ఉండగలగాల. కానీ ఇప్పుడు ఏం చేశారు, మోడల్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఎంత దారుణమైన ఇష్యూ అంటే మీరందరూ కూడా మీకు తెలుసు, ప్రతి పంచాయతీలో కూడా సుమారుగా 3 ప్రైమరీ స్కూల్స్ నుంచి 4-5 ప్రైమరీ స్కూల్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క పంచాయతీలో. ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, ఒక్క పంచాయతీకి ఒక్క ప్రైమరీ స్కూల్లే ఉంచుతాను, దాని పేరు మోడల్ ప్రైమరీ స్కూల్, ఒకే ఒక్క స్కూల్ పెడతానన్నారు. అంటే మొత్తం 33,000 ప్రైమరీ స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పంచాయతీకి ఒకటి లెక్కన కనుక పెడితే 12,000 ప్రైమరీ స్కూల్సే వస్తాయి. అంటే మిగిలిన 21,000 ప్రైమరీ స్కూల్స్లో ఉండే 3, 4, 5 తరగతులు అన్నింటినీ కూడా ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్కి పంపించుకోవాలా. అంటే మీరు ఒక్కసారి చూడండి, 117 జీవో ద్వారా సుమారుగా 4,100 ప్రైమరీ స్కూల్స్ నుంచి మాత్రమే హై స్కూల్స్లోకి వెళ్తే ఈరోజు 22,000 ప్రైమరీ స్కూల్స్ అవన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ అంటే 1-2 తరగతులకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి. మరి 22,000 స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ హోదాని కోల్పోయి వారందరినీ కూడా 60 మంది కంటే ద్వారా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను తీసుకోవాలని 4,100 స్కూల్స్కి మాత్రమే ప్రయత్నిస్తే ఈరోజు 22,000 స్కూల్స్ సుమారుగా ప్రైమరీ స్కూల్స్ హోదాన్ని కోల్పోతా ఉన్నాయంటే ఎంతటి డిజాస్టర్ ఉంటుందన్నది మీరు ఆలోచించండి. అదేవిధంగా రెండవది అప్పర్ ప్రైమరీ స్కూల్, ఇక్కడ 7వ తరగతి దాకా ఉంటుంది. ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి వచ్చేటప్పటికి మన రాష్ట్రంలో 3,156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, అంటే 7వ తరగతి దాకా ఉంటాయి. ఈరోజు ఒక్క అప్పర్ ప్రైమరీ స్కూల్ కూడా ఉండకూడదు అన్నది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. చూడండి, మీరు ఎప్పుడైనా కూడా చూడండి, 7వ తరగతి దాకా ఆ దగ్గరలో ఉన్నట్టు ఆడపిల్లలు కానీ వారందరూ కూడా పోయి చదువుకుంటామంటే ఈరోజు వాటన్నింటిలో కూడా ఏం చెప్తా ఉన్నారు, అప్పర్ ప్రైమరీ స్కూల్లో 6, 7 తరగతులు ఉంటాయి కదా, వాటిల్లో 30 మంది పిల్లలు కనుక లేకపోతే దాన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ హోదాన్ని తగ్గించేసి దాన్ని ప్రైమరీ స్కూల్గా మారుస్తామంటున్నారు. అంటే ఈ 6, 7 తరగతుల పిల్లలు ఏం చేయాలి? అప్పుడు ఎక్కడో హై స్కూల్ 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో ఉండే హై స్కూల్కి పోవాలి. గవర్నమెంట్ స్కూల్స్లో ఇది సాధ్యమవుతుందా? ప్రైవేట్ స్కూల్స్లో అయితే వర్కౌట్ అవుతుందా కాదా? ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు ఇది వర్కౌట్ కాదేమని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆలోచిస్తాయి. గవర్నమెంట్ వాళ్ళు కనీసం 1-2 పిల్లలు ఉన్నా కూడా అక్కడ చదువు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అట్లాంటిది అప్పర్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. 3,156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే సుమారుగా 2,500 అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో 6, 7 తరగతుల్లో 30 మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారు. మరి ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో ఉండి 6, 7 మంది పిల్లలు అందరినీ హై స్కూల్స్కి అన్నీ కూడా ప్రైమరీ స్కూల్ స్థాయికి దిగజారిపోయినాయి. మిగిలినవి వాటిని హై స్కూల్స్గా మారుస్తామని చెప్తా ఉన్నారు. సో ఇది ఒక పెద్ద డిజాస్టర్. ఇకపోతే మూడవది హై స్కూల్ ప్లస్. జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వచ్చినారు. ఎందుకంటే ఎక్కడైనా కూడా గ్రామాల్లో 10th వరకు హై స్కూల్లో చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్కి జూనియర్ కాలేజీకి పోవాలంటే దూరంగా ఉంటుందన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రతి మండలంలో ఒక హై స్కూల్ని హై స్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేస్తారు. అంటే ఇంటర్మీడియట్ దాకా చదువు చెప్పించాలా అని. అందులో భాగంగా 292 హై స్కూల్స్ని మన రాష్ట్రంలో హై స్కూల్ ప్లస్ ఆడపిల్లలకు మాత్రమే ఇంటర్మీడియట్ అందులో చదువు చెప్పేలాగా హై స్కూల్ ప్లస్గా ప్రమోషన్ ఇచ్చి సుమారుగా 1,800 మందిని హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి పీజీ అర్హత కలిగినటువంటి పీజీటీలుగా వారందరికీ కూడా ప్రమోట్ చేసి వారందరి దగ్గర హై స్కూల్ ప్లస్ల్లో చదువు చెప్పిస్తా ఉన్నారు. 292 హై స్కూల్ ప్లస్లు తయారు చేసినాడు. అయితే ఆయన జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది చేసినారు. అయితే ఆయన ఆ నిర్ణయం తీసుకున్న 2 నెలలకే ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు నమ్మతారు నమ్మరు, ఈ 210 హై స్కూల్ ప్లస్లు అప్గ్రేడ్ అయినాయి కదా, ఇందులో పిల్లలు చేరారు కదా, ఒక్క టీచర్ను కూడా హై స్కూల్ ప్లస్లో అలాట్ చేయలేదు. ఎంత ఘోరమో చూడండి. హై స్కూల్ ప్లస్లో గవర్నమెంట్ సిస్టంలో ఈరోజు కోఎడ్యుకేషన్లో 210 హై స్కూల్స్ ఈ సంవత్సరం అంటే లాస్ట్ 2024 మార్చిలో అప్గ్రేడ్ అయ్యి జూన్లో కల్లా వాళ్ళకి ఐవాళ్ళని ప్రొవైడ్ చేయాల్సి ఉంటే ఒక్క హై స్కూల్ ప్లస్లో కూడా ఒక్క టీచర్ను కూడా ప్రొవైడ్ చేయకపోగా ఏం చేశారు ఈ మధ్య
వాళ్ళు అక్కడ ప్రసంగించారు. గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు ఎప్పుడైనా విన్నామా ఆ విధంగా మన పిల్లలు తయారవుతారని? అంతటి అద్భుతమైనటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొని వచ్చుకుంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల అటు స్టూడెంట్సే కాదు, టీచర్స్ అందరూ సఫర్ అవుతా ఉన్నారు. చివరిగా మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. డిఎస్సి 16,000 ఉద్యోగాలు మీరు ఇస్తానని చెప్పారు. ఎంత ఓదరగొట్టారు? 50,000 వ్యాకెన్సీస్ ఉన్నాయి. మేము రాగానే ఒక మెగా డిఎస్సి 50,000 ఇస్తామని చెప్పారే. మీరు వచ్చినాక వెంటనే మొట్టమొదటి సంతకం 16,000 ఉద్యోగాల కోసం నేను డిఎస్సి మీద సంతకం పెడతా ఉన్నానని చెప్పారు. ఈ రోజుకి ఆ మొదటి సంతకం ఏమైంది? ఎక్కడ అమలవుతా ఉంది? మీరే కేసులు ఇచ్చినారు, కోర్టుల్లో కేసులు ఇచ్చి ఆ డిఎస్సి అమలు కాకుండా మీరే ఆపుకుంటా ఉన్నారు. ఈ సాధ్యమా? మీరు ప్రైమరీ స్కూల్స్ ఈ విధంగా 22,000 ప్రైమరీ స్కూల్స్ని డిమోట్ చేస్తున్నారు, యూపీ స్కూల్స్ని డిమోట్ చేస్తున్నారు, హై స్కూల్ ప్లస్లు లేకుండా చేస్తూ ఉన్నారు, MEO2 వ్యవస్థను రద్దు చేస్తూ ఉన్నారు. ఇన్ని చేసిన తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ ఉండే టీచర్స్లోనే మోర్ దాన్ 10,000 టీచర్స్ సర్ప్లస్లో ఉన్నారు. ఇంకా ఏ విధంగా మీరు 16,000 ఉద్యోగాలు ఇస్తారు? ఈ రోజు సుమారుగా 5 లక్షల మంది డిఎస్సి మీరు వేస్తారని ఆ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతా నెలల తరబడి వాళ్ళ ఇళ్లలో కూర్చొని ప్రిపేర్ అవుతా ఉన్నారు ఆశతో. మీరు దీని మీద కేసులు వేసుకుంటా డిఎస్సి అని పోస్ట్ పోన్ చేసుకుంటా ఉన్నారు. క్వాలిటీ టీచింగ్ అని లేదని చెప్పి ఈరోజు ఉన్నటువంటి పాత 290 హై స్కూల్ ప్లస్లు, కొత్తగా పెట్టినటువంటి 210 హై స్కూల్ ప్లస్లు, వీటన్నిటిని కూడా నేను రద్దు చేస్తున్నానని చెప్పారు. హై స్కూల్ ప్లస్ని ఎంత మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లలకు కానీ పిల్లలందరికీ కూడా అందుబాటులో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉండాలా అన్న ఆలోచనతో ఆయన హై స్కూల్ ప్లస్ల వ్యవస్థను తీసుకొని వస్తే దాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేసి ఆ హై స్కూల్ ప్లస్ల్లో నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కొన్ని అవసరమైన చోట్ల పెడతాను అని చెప్తా ఉన్నారు. ఏంటి? జిల్లా పరిషత్ హై స్కూల్స్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ని మీరు ఏ ప్రాతిపదికన పెడతారు? ఎన్నని పెడతారు? ఏ విధంగా కుదురుతుంది? అసలు సాధ్యమా ఇది? ఫుల్ టైమ్గా గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ని జిల్లా పరిషత్ మేనేజ్మెంట్స్లో పెట్టడం అనేది సాధ్యమవుతుందా? ఎన్ని పెడతారు? ఇప్పుడు చదివే పిల్లకాయలు ఏం చేయాలా? వాళ్ళకి ఈ రోజు దాకా టీచర్స్ని పెట్టకపోతే వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలా? గవర్నమెంట్ వ్యవస్థ బాగుపడాలంటే ఇంకే విధంగా బాగుపడుతుంది? ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య, ఎప్పటి నుంచో MEO వ్యవస్థ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత MEO1, MEO2 అనే 2 పోస్టులు క్రియేట్ చేసి 600 మందికి పైగా MEOలను కొత్తగా రిక్రూట్ చేసి వ్యవస్థని ఇంకా ప్రక్షాళన తీసుకురావాలని చెప్పి MEO2 వ్యవస్థను తీసుకొని వచ్చినారు. అందులో భాగంగా MEO1 వ్యవస్థలో గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే MEO2 వ్యవస్థలో జిల్లా పరిషత్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు MEO2 వ్యవస్థని తీసుకొచ్చినారని MEO2 వ్యవస్థని ఈరోజు రద్దు చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, జిల్లా పరిషత్తులో స్కూల్ అసిస్టెంట్స్గా చేరినటువంటి టీచర్స్ అందరూ కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ స్కూల్ అసిస్టెంట్స్గానే ఉంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వాళ్ళు MEO2లుగా ప్రమోషన్స్ కొంతమందికి వస్తూ ఉంటే హై స్కూల్ ప్లస్లు ఉన్నప్పుడు PGTలుగా ప్రమోషన్స్ వచ్చి వారందరూ కూడా గౌరవమైనటువంటి ప్రమోషన్స్ని పొందేదానికి అవకాశం ఏర్పడింది. ఈరోజు మీరు హై స్కూల్ ప్లస్లు రద్దు చేస్తూ ఉన్నారు, MEO2 వ్యవస్థను రద్దు చేస్తూ ఉన్నారు. ఇంకా ఏ విధంగా జిల్లా పరిషత్ హై స్కూల్స్లో ఉండే స్కూల్ అసిస్టెంట్స్కి ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా వాళ్ళ సర్వీసులో మొత్తం కూడా అదే విధంగా రిటైర్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఈ విధంగా ఎక్కడా కూడా ప్రతి చోట కూడా కేవలం 8 నెలల కాలంలోనే ఈ డిజాస్టర్ అన్నది ఎడ్యుకేషన్ సిస్టంలో, ప్రత్యేకంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక డిజాస్టర్ని మనం చూస్తూ ఉన్నాం. అన్ని వ్యవస్థలు కూడా పాడైపోతూ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్స్ని పాడు చేస్తూ ఉన్నారు, యూపీ స్కూల్స్ని పాడు చేస్తూ ఉన్నారు, హై స్కూల్ ప్లస్లు కూడా పాడు చేస్తూ ఉన్నారు. ఇకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో నియర్లీ 70% కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వారందరినీ కూడా రెగ్యులర్ చేసి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఒక జీవోని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఆ జీవోని కూడా రద్దు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఏ ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీని కూడా నేను రెగ్యులర్ చేసే పరిస్థితి లేదు. తెచ్చాం, జీవో కూడా తెచ్చాం, అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అవన్నీ కూడా పాస్ అయినాయి. అదేవిధంగా గవర్నర్ ఆమోదంతో అది జీవో కూడా తయారైతే ఈరోజు ఆ జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వారందరినీ కూడా రెగ్యులర్ చేయలేమని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడైనా కూడా మనం చూస్తామా? ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగున్నప్పుడే పేద పిల్లలు చక్కగా చదువుకునే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుందాం. ఆయన ఎంత మార్పులు చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎట్టున్నాయి, కింద కూర్చుంటే గచ్చులు వేసిపోయి పైనుంచి ఎప్పుడు పెచ్చులు పడతాయో తెలియక చెమటలు బట్టి కారుతా ఉంటే ఎవరైనా ఆడపిల్లలు యూరిన్కి పోవాల్సి ఉంటే కిలోమీటర్ల దూరంలో నడిచిపోవడం. అదేవిధంగా మహిళా టీచర్లు కనుక్కుంటే వారు కనీసం బాత్రూమ్ ఫెసిలిటీ లేక వాటర్ ఫెసిలిటీ లేకున్నటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసాం. అటువంటి పరిస్థితుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల ఈరోజు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత గొప్పగా వచ్చింది. ప్రతి స్కూల్లో కూడా RO సిస్టమ్స్ పెట్టాం. RO సిస్టమ్స్ ఈరోజు ఎక్కడ ఉంటున్నాయి? చాలా తక్కువ దగ్గర ఉంటున్నా కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి స్కూల్లో కూడా RO సిస్టమ్స్ అని తీసుకొచ్చాం. వాష్రూమ్స్ అద్భుతంగా మార్బుల్స్ గ్రానైట్తో కూడా మనము వాష్రూమ్స్ని తయారు చేసుకున్నాం. అలానే ఫ్యాన్లు, లైట్లు,
డ్యూయల్ డెస్క్లు కానీ, గ్రీన్ బోర్డ్స్ కానీ, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్, ప్రతి క్లాస్కు కూడా 2 లక్షల రూపాయలు విలువయ్యే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ పెట్టారు. అలానే స్మార్ట్ టీవీలు, లోయర్ క్లాసెస్కి అయితే స్మార్ట్ టీవీలు పెట్టారు. ఇంత అద్భుతంగా మనం ఒక వ్యవస్థను, మంచి వ్యవస్థను తయారు చేసుకున్నాం. అదేవిధంగా ప్రతి క్లాస్ని కూడా ఇంగ్లీష్ మీడియంగా ప్రమోట్ చేసుకున్నాం. సిబిఎస్ఈ సిలబస్ని తీసుకొచ్చాం, ఐబీ సిలబస్ని తీసుకొచ్చాం. 3వ క్లాస్ నుంచే వారికి టోఫెల్లో శిక్షణ ఇచ్చేదానికి మనము ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా పిల్లలను కనుక చదివించుకుంటే ఒక్కొక్క బిడ్డకు 15,000 రూపాయలు అమ్మఒడి కింద సాయం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా వారందరికీ కూడా ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నాము, వసతి దీవెన ఇస్తూ ఉన్నాము. విదేశాల్లో చదువుకుంటే 25 లక్షల దాకా కూడా విదేశీ విద్యా దీవెన ఇస్తూ ఉన్నాము. ఇలా అనేకమైనటువంటి అద్భుతమైన విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చినాం. మీకు ఒక విషయం తెలుసా, లాస్ట్ సెప్టెంబర్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లల్ని మనము యుఎస్కి పంపించాం. వాళ్ళు అక్కడ ప్రసంగించారు. గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు ఎప్పుడైనా విన్నామా ఆ విధంగా మన పిల్లలు తయారవుతారని? అంతటి అద్భుతమైనటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొని వచ్చుకుంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల అటు స్టూడెంట్సే కాదు, టీచర్స్ అందరూ సఫర్ అవుతా ఉన్నారు. చివరిగా మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. డిఎస్సి 16,000 ఉద్యోగాలు మీరు ఇస్తానని చెప్పారు. ఎంత ఓదరగొట్టారు? 50,000 వ్యాకెన్సీస్ ఉన్నాయి. మేము రాగానే ఒక మెగా డిఎస్సి 50,000 ఇస్తామని చెప్పారే. మీరు వచ్చినాక వెంటనే మొట్టమొదటి సంతకం 16,000 ఉద్యోగాల కోసం నేను డిఎస్సి మీద సంతకం పెడతా ఉన్నానని చెప్పారు. ఈ రోజుకి ఆ మొదటి సంతకం ఏమైంది? ఎక్కడ అమలవుతా ఉంది? మీరే కేసులు ఇచ్చినారు, కోర్టుల్లో కేసులు ఇచ్చి ఆ డిఎస్సి అమలు కాకుండా మీరే ఆపుకుంటా ఉన్నారు. ఈ సాధ్యమా? మీరు ప్రైమరీ స్కూల్స్ ఈ విధంగా 22,000 ప్రైమరీ స్కూల్స్ని డిమోట్ చేస్తున్నారు, యూపీ స్కూల్స్ని డిమోట్ చేస్తున్నారు, హై స్కూల్ ప్లస్లు లేకుండా చేస్తూ ఉన్నారు, MAO2 వ్యవస్థను రద్దు చేస్తూ ఉన్నారు. ఇన్ని చేసిన తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ ఉండే టీచర్స్లోనే మోర్ దాన్ 10,000 టీచర్స్ సర్ప్లస్లో ఉన్నారు. ఇంకా ఏ విధంగా మీరు 16,000 ఉద్యోగాలు ఇస్తారు? ఈ రోజు సుమారుగా 5 లక్షల మంది డిఎస్సి మీరు వేస్తారని ఆ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతా నెలల తరబడి వాళ్ళ ఇళ్లలో కూర్చొని ప్రిపేర్ అవుతా ఉన్నారు ఆశతో. మీరు దీని మీద కేసులు వేసుకుంటా డిఎస్సి పోస్ట్ పోన్ చేసుకుంటా ఉన్నారు. ఉద్యోగం ఇస్తారా? ఇవన్నీ పాపాలు కదా. ఇంత వ్యవస్థని టీచర్స్ అందరినీ కూడా ఏ విధంగా వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, ఏ విధంగా వాళ్ళకి ఈరోజు ఒక మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ 2 లక్షల రూపాయల లెక్కన మనం ఒక స్కూల్కి ఇస్తే వాటిని రిపేర్ వస్తే రిపేర్ చేయొచ్చు. అట్లా అదేవిధంగా పిల్లలందరికీ కూడా బైజూస్ ట్యాబ్స్ ఇచ్చాం. ఈ రోజు ట్యాబ్స్ రిపేర్లు వస్తే రిపేర్లు చేయొచ్చు. అట్లా అసలు మీకు ట్యాబ్స్ ఎందుకు అడుగుతా ఉన్నారంటే గవర్నమెంట్ స్కూల్స్లో. అదేవిధంగా ఆర్ఓ సిస్టమ్స్ రిపేర్ వస్తే ఆర్ఓ సిస్టమ్స్ని రిపేర్ చేయొచ్చు. ఇట్లా ఇంగ్లీష్ మీడియం విద్యను రద్దు చేస్తున్నారు, టోఫెల్ శిక్షణను రద్దు చేస్తున్నారు, ఐబీ సిలబస్ అని రద్దు చేస్తున్నారు, సిబిఎస్ఈ సిస్టమ్ అని రద్దు చేస్తున్నారు. ఎన్ని రద్దు చేసుకుంటూ పోతారు? ఈ వ్యవస్థ కరెక్టా? ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే మీరు విధ్వంసం చేస్తూ ఉన్నారు. విధ్వంసం అనే పదం మీకు సరిపోతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంత ఇబ్బంది పెట్టే పరిస్థితులకు మరలా వెనక్కి తీసుకెళ్తే మనం సుమారుగా 75,000 కోట్లు ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి మార్పులు ఈరోజు మనం ఏం చేయబోతా ఉన్నాం? ఏ విధంగా మనం పేద ప్రజలకి ఒక మంచి ఎడ్యుకేషన్ని ఇవ్వాలన్న ఆలోచనతో మనం ముందుకెళ్తాం? ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు ఆలోచించండి. ఈ విధమైనటువంటి మొత్తం వ్యవస్థలను రద్దు చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి ఆలోచించినారో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలే ఉండకూడదన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే మా మీద మీరు కోపం తీర్చుకోండి. అంతేగాని పేద ప్రజలకు ఉపయోగపడేది ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాల్సినటువంటి ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా వీటన్నిటిని కూడా రద్దు చేయడమో పాడు చేయడమో చేస్తే భవిష్యత్తులో మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వానికి అర్థమైనట్టుంది, ఇకపోతే మనకు లేదు, ప్రజల్లో విపరీతమైనటువంటి మార్పు వచ్చేసింది, ఇంకా మనం ఏం చేసినా నమ్మే పరిస్థితి లేదు అనే ఆలోచనకు మీరు కూడా వచ్చినారు. ఈ ఒక్క కారణంతో మీరు మొత్తం ఇంక ఏమి ఇచ్చినా ఇచ్చినా వాళ్ళు ఓట్లేరని, మీరు ఏమీ ఇవ్వదలుచుకోలేదని మీరే చెప్తా ఉన్నారు. చివకపోతే పోయింది. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని కూడా వ్యవస్థలను కూడా పాడు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం.